శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా మంత్స్ అయిపోయినట్లుంది మనం 40 days అంటే ఏం నాన్నకి కొంచెం బాగాలేకపోతే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. మీడియా డైటింగ్ సో అలా మిస్ అయ్యారు. మీడియా మిమ్మల్ని మిస్ అయింది. ఈ మధ్యలో చాలా అప్డేట్స్ మీడియా మిస్ అయింది, లావణ్య రాస్తారు కేసు గురించి అని చెప్పేసి విన్నాము. ఆ మధ్యలో ఒకసారి మిమ్మల్ని చూసాం వాళ్ళ ఇంటి దగ్గర కదా. అసలు ఫస్ట్ ఎక్కడి వరకు తెలుసు అంటే ఈవెన్ కామన్ ఆడియన్స్ కి ఫాలో అవుతున్న వాళ్ళకి రాస్తారు పేరెంట్స్ ని తీసుకెళ్లారు విల్లా దగ్గరికి, తను ఆపేసింది, ఆ తర్వాత ఎలో చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ కి. ఇంతవరకే కేసు అప్డేట్స్ ఉన్నాయి. అసలు ఏమైందండి ఆ టైంలో, ఏమైంది తర్వాత ఏమైంది ఒక్కసారి అసలు మీరు గమనిస్తే ఇవాళ జూలై 8, సరే జూలై 9 అనుకోండి, కరెక్ట్గా సంవత్సరం ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి అసలు ఎవరికీ తెలియని ఇటువంటి ఒక అమ్మాయి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడంతో ఏంటిది అని చెప్పి అప్పుడు జనాలందరూ వచ్చి మాట్లాడిన రోజు కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకుంది, జూలై 9th. ఓకే, అదే టైంలో మీడియాలోకి రావడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ జూలై 9th కన్నా ఒక 2 రోజులు ముందే వచ్చింది మీడియాలోకి. బట్ జూలై 9th ఎఫ్ఐఆర్ అయింది, ఎందుకంటే నేను ఎఫ్ఐఆర్స్ ఫాలో అవుతాను కాబట్టి. జూలై 9th ఎఫ్ఐఆర్ అయింది. సో రాజ్ తరుణ్ అనేవాడు నన్ను వాడుకున్నాడు, నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి తర్వాత ప్రతి మీడియా ఛానల్లో వెళ్ళి కంటె తెరుగు ఇవన్నీ పెట్టుకొని సో అతను ఒక దుష్టుడిగా చిత్రీకరించే ప్రయత్నం. అక్కడి నుంచి కథ రకరకాల మలుపులు తిరుక్కుంటూ ఫైనల్గా క్లైమాక్స్. ఇది రాజ్ తరుణ్కి సంబంధించినంతవరకు మాత్రమే క్లైమాక్స్. ఈవిడ కథ మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్తుందో చూడాలి. బట్ ఏమైంది ఇనిషియల్గా అలా ఆవిడ అమ్మో నా ఆడకూతుని నాకు అన్యాయం జరిగిపోయింది, నేను ఈ సినిమా వాళ్ళందరూ ఇంతే అమ్మ ఇట్లా వాడుకొని వదిలేస్తారని చెప్పి ఒక మోస ముద్ర వేసేసింది. కట్ చేస్తే ఇక్కడికి వచ్చి మనం చూసుకున్న తర్వాత ఈవిడెవరు సాధారణ ఆవిడ కాదు, పెద్ద కిలాడి లేడీ. ఆల్రెడీ డ్రగ్స్ కుంభకోణంలో, అదే డ్రగ్స్ కన్జ్యూమర్గా ఒకసారి, డ్రగ్స్ పెడ్లర్గా ఒకసారి ఆవిడ మీద కేసులు ఉన్నాయనే విషయం తర్వాత మనకి తెలిసింది. కొంత రీసెర్చ్ చేస్తే కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, బట్ చాలామందికి తెలియదు. పాపం అప్పటిదాకా అన్యాయం అయిపోయిన ఆడుకుతారు అనుకుంటారు. కానీ కట్ చేస్తే ఈవిడ ఒకసారి వరలక్ష్మి డ్రగ్స్ కేసులో A11గా ఉన్నింది. అలాగే తర్వాత ఏకంగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. రెడ్ హ్యాండెడ్గా 5 grams ఆఫ్ మెత్ తోటి దొరికిపోతే ఆవిడ 45 days చెంచులు కూడా జైల్లో ఉండొచ్చింది. సో ఇంత కథ ఉందనేది చాలామందికి తెలియదు. తర్వాత ఒకసారి తెలిసింది, అవునా ఓరు నేను అని చెప్పి ఒక్కసారి. సో అక్కడి నుంచి ట్విస్టుల మీద మధ్యలో నేను ఎంటర్ ఇవ్వడం. తర్వాత ఈవిడ ఇట్లాగే ఇది ఒకటే కాదు, డ్రగ్స్ కన్జ్యూమరు, డ్రగ్స్ పెడ్లింగే కాదు, ఈవిడ ఆల్రెడీ ఇట్లాగే మస్తాన్ సాయి అనేవాడి మీద కేసు పెట్టింది. ఆ ఎఫ్ఐఆర్ మనం ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి చూపించాం. ఇగో సంవత్సరం కూడా వాడు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసాడని చెప్పి ప్రతి ఒక్కరి మీద ఇలాగే కేసు పెడుతుంది. ఈవిడ రిపీట్ అఫెండర్. పోలీసులు చూసుకోవాల్సింది, వాళ్ళు అది ఆంధ్రాలో అయిపోయేది, తెలంగాణలో అయిపోయేది కాబట్టి చూసుకోలేదు. మనం అది చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత ఆవిడ లాయర్ దిలీప్ శంకర్ వాళ్ళిద్దరు ఇంకా స్టేజ్ ఎక్కి ఎఫ్ఐఆర్ అంతా ఫేకు, అది ఉత్తుదే, ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రం ఇదవుతుందా అంటే, అమ్మ మీరు రాసిన కంప్లైంటే చూసుకోండి, మీరు రాతే అని చెప్పి. అది నా రాత కాదు, మరి మీ సంతకం మీదే కదా, ఇగో ఇప్పుడు మీరు రాస్తారు, మీరు ఇచ్చిన కంప్లైంట్కి ఈ కంప్లైంట్కి టాలీ అవుతుంది కదా, సంతకాలు టాలీ చేస్తే అప్పుడు ఏదో అలా సంతకం పెట్టేసాను, అప్పుడు మాకు నన్ను అలా మోసం చేసి సంతకం పెట్టించేశారు, కానీ నిజానికి నేను మస్తాన్ సాయి మంచి దోస్తులం, ఫ్రెండ్స్, అలా ఏం లేదు, మా ఇద్దరం అటువంటి రిలేషన్ లేదు అన్నట్టుగా బుకాయించుకుంటూ వచ్చింది. తర్వాత నాగుండె చప్పుళ్ళు, మంచం కోళ్ళు, ఇలాంటివి రకరకాల అవన్నీ జనాల ముందుకు వచ్చి ఆవిడ అసలు రంగు బయటపడిన తర్వాత అప్పటికి కూడా ఏదో రకంగా మేము ఇలాగే మాట్లాడుకుంటాం అని చెప్పుకుంటూ వస్తూ ఫైనల్లీ అదే టైంలో నేను మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వేరే పనుల్లో ఉండడం. తర్వాత అదే టైంలో మళ్ళీ నెక్స్ట్ ఏమైంది ఇంకా నా మీద నిందలేయడం, వీడు అలాంటి వాడు, వీడే అన్న ఇదే అదే అని చెప్పి నా మీద నిందలు వేసుకుంటూ రకరకాల డ్రామా ఆర్టిస్టులు అందరిని తీసుకొచ్చి చేసి సరే ఫైనల్లీ అంతా ఎక్కడికి వచ్చిందంటే ఆ ఇల్లు ఎట్టాగైనా సరే బలవంతంగా అట్టే పెట్టుకొని అనుభవించాలని ఆవిడ ఇదనమాట. సో రాజ్ తరుణ్ చూశాడు, మనం వన్ ఫైవ్ డే ఇల్లు అమ్మేశాడు.
ఇప్పుడు ఈ జనవరి భోగి ఆ టైంలో అమ్మేశాడు. అంటే అమ్మక ముందు మీరు పేరెంట్స్ తో కలిసి మీరు కూడా వెళ్ళారు? కాదు కాదు, అమ్మిన Parents, తర్వాత వెళ్ళారా? ఓకే. ఏమవుతుందంటే ఇల్లు అమ్మిన తర్వాత ఇమీడియట్గా పొజిషన్ ఇవ్వరు. మనం కొన్నిసార్లు పొజిషన్ కోసం టైం అడుగుతాం. అండ్ ఫస్ట్ హ్యాండ్ ఓవర్ కూడా ఇతనే చేయాలి కదా తనకి. అంటే సేల్ డీడ్ అయిపోవాలి, తర్వాత ఇన్కమ్రేషన్ సర్టిఫికేట్ అవునండి, రావాలి, registration ఇదంతా time అయిపోవడం కూడా కాకుండా అక్కడ అసోసియేషన్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ తీసుకోవాలి Okay. ఏదైనా బ్యాలెన్స్లు ఉంటే. అండ్ ఇతను అమ్మినట్టుగా ఆ కమ్యూనిటీ వాళ్ళకి కూడా తెలియజేసి అన్ని రకాలుగా వాళ్ళకి అప్పగిస్తున్నాం ఇదిగో అని చెప్పి వాళ్ళ వీడి చేతిలో పెట్టి పోవాలి. మ్మ్. సో సేల్ డీడ్ ఈసీ అంతా కూడా జనవరిలో అయిపోయింది, భోగి ఆ టైంలో సంక్రాంతికి అయిపోయింది. మ్మ్. బట్ పొజిషన్కి 2-3 నెలలు టైం అడిగాడు రాస్తాడు. సో ఏదో ఒకటి రకంగా అక్కడ క్లియర్ చేసి ఇస్తామని చెప్పి మ్మ్. 2 నెలలు అయిన తర్వాత రాజ్ తరుణ్ లేకపోతే వాళ్ళ నాన్న ఎవరో ఒకళ్ళు వచ్చి పొజిషన్ ఇవ్వాలి ఆ కొనుక్కున్న ఆయనకి. సుశీల్ అగస్టిన్ అని ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ అక్కడికి వస్తే మళ్ళీ రాజ్ తరుణ్ మీద ఆల్రెడీ ఈవిడ కేసు పెట్టింది కాబట్టి మళ్ళీ అదొక పెంట అవన్నీ కూడా రిస్క్ ఎందుకని చెప్పి రాజ్ తరుణ్ తన బదులు వాళ్ళ నాన్నని పంపించాడు. వాళ్ళ నాన్న వాళ్ళమ్మ అక్కడికి వెళ్ళి పొజిషన్ తీసుకొని తర్వాత ఆయనకి పొజిషన్ ఇచ్చేసి ఓకే అండి ఎంజాయ్ ద ప్రాపర్టీ అని చెప్పేసి వెళ్ళిపోవాలి. మ్మ్. సో వెళ్ళారు, ఈవిడ పెద్ద రచ్చ చేసింది అక్కడ రా అండు అని చెప్పి. మ్మ్. తర్వాత వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లైంట్లు ఇచ్చారు. మ్మ్. ఆవిడ భాగవతాలు స్విమ్మింగ్ పూల్లో చేసిన పెంట కావచ్చు, లాయర్తో సరసాలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా చూశారు జనాలు. అవన్నీ చూసి విసిగిపోయి కంప్లైంట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఫైనల్లీ సరే వీళ్ళు చాలా క్లియర్ కట్గా అసోసియేషన్కి అండ్ అలాగే అగస్టిన్ అని చెప్పి ఈవిడకి ఇంటికి ఏ రకమైన సంబంధం లేదు, ఓకే. ఈవిడికి నా కొడుకు ఏ సంబంధం లేదు. ఒకవేళ ఆవిడ అన్నా ఈ అగస్టిన్ ఎవరండి? కొనుక్కున్నాను. ఓకే. సో అలా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో లేదా లావణ్య అక్కడే ఉంది, ఇంట్లోనే ఉంది వెళ్లకుండా ఈవిడ అక్కడే భీష్మించుకు కూర్చుంది 2-3 రోజులు. ఈ చెప్పారు వచ్చి మా ప్రాపర్టీ బిలాంగ్స్ టు అస్, ఇదిగోండి పేపర్లు లేదంటే పేపర్లు ఏంటి నేను ఎవరు ఇక్కడ ఏమనుకున్నావు అది ఇది అని చెప్పి పెద్ద హడావిడి చేసి లోపల రానివ్వకుండా ఊరికి 100కి డైల్ చేసి వెళ్ళిపోయి వీళ్ళు కూడా చూపించారు పోలీసులకి. సార్ ఇది అంటే అదే మేము కూడా అప్పుడు వచ్చినప్పుడు కూడా మీకు ఏ రకమైన హక్కు ఉందమ్మా, నీకు రాజధాని భారీగా ఒక ఆధార్ కార్డు కానీ ఒక పాన్ కార్డు కానీ లేకపోతే ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఒక ఫోటో కానీ ఏమీ లేదు కదా, ఆయన భార్య అని చెప్పి చెప్పుకుంటూ బలవంతంగా ఇల్లు చేయాలని చూస్తున్నాం. సో కాబట్టి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని అందరం కూడా అక్కడ డిమాండ్ చేసాం. ఆ రోజు నేను, ప్రీతి, ఉదయ్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్నని ఇలా చేసింది. బట్ తర్వాత సరే మొత్తానికి వాడు రాస్తారు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 3-4 రోజులు ఉన్నారు అక్కడ. ఉన్నారు 3-4 days ఉన్నారు. తర్వాత వాళ్ళ అమ్మకు కూడా ఒంట్లో బాగాలేదు, సో హాస్పిటలైజ్ అయ్యారు. తర్వాత ఈయన కూడా ఆయనకి ప్రాపర్టీ అప్పగిచ్చేసి వచ్చేసారు. ఇంక మీరు చూసుకోండి అంటే మేమే ఖాళీ చేద్దాం అనుకున్నాం కానీ మరి ముందుగట్టంలో ఉంది. సరే సార్ మేము చూసుకుంటాం అని చెప్పి అన్నారు. తర్వాత వాళ్ళు చెప్పారు అమ్మా దిస్ బిలాంగ్స్ టు us, ప్లీజ్ వెకేట్. నో, మొండిగా కూర్చోవడం మొదలెట్టాను. ఇంకా మగాళ్ళు అయితే ఇట్లా మెడబెట్టి బయటకు గంటేస్తారు, ఆడవాళ్ళు కాబట్టి ఇది కూడా ఆ ఉమెన్ కార్డు విక్టిమ్ కార్డు ప్లే చేస్తే అక్కడే ఉంది. అందరూ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రాజధానికి నీకు పెళ్ళిందంటే రాజధాని ఎక్కడికో వేరే పోతే అక్కడ ఆయనతో పాటు పోవాలి కదా. ఇప్పుడు అద్దెకి తీసుకున్నాడు అనుకో ఇల్లు, వేరే ఇల్లు అద్దెకి తీసుకొని వేరే చోటుకు పోయినప్పుడు ఆయనతో పాటు నువ్వు పోవాలి, కానీ నేను ఈ అద్దెంట్లోనే ఉంటా నేను ఇక్కడే ఉంటా అనడానికి లేదు కదా. ప్రాపర్టీ అమ్మేసి వేరే చోటుకి వెళ్ళిపోతే ఎక్కడ పోయాడో అక్కడ పోవాలి. నువ్వు ఒకవేళ నిజంగానే భార్యను ప్రూవ్ చేసుకుంటే అది కూడా ఆ భార్య అనడానికే ఇది లేదు దిక్కు లేదు. బట్ అని చెప్పి బలవంతంగా రుబాబు. సరే వాళ్ళు లేడీస్ కదా కొంచెం ఆగారు పద్ధతిగా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, చెప్పారు. ఈ లోపల ఆవిడ అంతసేపు అక్కడ 24 గంటలు అక్కడ ఉండలేదుగా, ఏదో పని మీద బయటికి వెళ్తారుగా. బయటికి వెళ్ళిన తర్వాత గేట్ క్లోజ్ చేసేసినట్టున్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. తర్వాత లోపల రానిచ్చినట్లేదు. వాట్ ఎవర్ వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడికి చెప్పేశాడు. మొత్తం సామాన్లన్నీ సర్దేసి పంపించేశారు. ఐ థింక్ అయిపోయింది. వెళ్ళిపోయి అప్పుడే అరౌండ్ మేబీ 3-4 months అవుతుంది వెళ్ళిపోయింది. అక్కడే బయట కూర్చొని హడావిడి చేసి పోలీసులకు ఫోన్ చేసి ఇల్లు నాది అంటే ఏముంది ఇల్లు నీదని చూపించడానికి కనీసం రెంటల్ అగ్రిమెంట్ ఉందా, నీకు ఎవరైనా అద్దెకి ఇచ్చినట్టు లేదు. రాజధాని భార్యని రాజధాని ఇల్లు, రాజధాని ఇల్లే కాదు ఇప్పుడు రాజధాని వేరే వాళ్ళకి. ఇదే విషయం పైన హైకోర్టు కూడా వెళ్ళింది. అప్పుడు ఏం చేసింది ఇప్పుడు
పోలీసులు చెప్తే అమ్మ నీకేమి డాక్యుమెంట్ లేవు కదా, నువ్వు ఎలా బలవంతంగా ఉంటానంటే కుదరదు, నువ్వు కావాలంటే కోర్టుకు వెళ్ళు. ఓకే. సో బేసికల్ ఏంటి, ఇది సివిల్ మ్యాటర్, సివిల్ కోర్టుకి వెళ్ళాలి. ఈవిడేం చేస్తుంది తెలివిగా, సివిల్ కోర్టుకి వెళ్తే ఎప్పుడు తేలుతుంది, ఏదో రకంగా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుని అంటుంది మీరు వీళ్ళని డైరెక్ట్ చేయండి పోలీసుల్ని, నాకు పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, నన్ను పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఓకే. ఆవిడని ఆ ఇంట్లో ఉన్నవాళ్ళట. ఓకే. అంటే ఆవిడ ఇంట్లో ఉంటుంది, పోలీసులు బయట ఉండి అమ్మగారిని జాగ్రత్తగా ఎవరు ఏమనకుండా చూసుకోవాలి. ఇది ఆవిడ కోర్టుకి వేసిన రిట్ పిటిషన్. సో కోర్టులో ఏంటి, ఎవరెవరిని పార్టీలుగా చేర్చింది, డీజీపీ అంట, కమిషనర్ అంట, సెక్రటరీ అంట, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఆర్డర్స్ పాస్ చేయాలంట. సో కోర్టులో జడ్జి చూసి ఏంటి ఇది, ఆవిడకి ఏ రకమైన అథారిటీ ఉంది, కో ఓనర్గా కానీ, ఓనర్గా కానీ, జాయింట్ ఓనర్గా కానీ ఏమి లేదు కదా. అదే అడిగారు ఆయన. అంటే లేదు సార్, షీ ఈజ్ ఎ హెల్ప్లెస్ ఉమెన్ సార్. అంటే హెల్ప్లెస్ ఉమెన్, హెల్ప్లెస్ ఉమెన్ నీలాంటి అంత పెద్ద లాయర్ని హైర్ చేసుకుంది అంటే ఆవిడ ఎంత హెల్ప్లెస్ నాకు అర్థమవుతుందన్నారు ఆయన జడ్జి గారు. లేదు సార్, ఇక్కడ ఆవిడ దగ్గర 20 డాగ్స్ ఉన్నాయి సార్, షీ ఈజ్ అనిమల్ లవర్ సార్, అవి డాగ్స్ అన్నీ కూడా ఇదైపోతాయి సార్. అదివ్వండి. 20 కుక్కల, ఒక ఇంట్లో 20 కుక్కలు పెట్టుకుంది అంటే నైబర్స్ ఎలా బతుకుతున్నారండి అక్కడ, నైబర్స్ ఎవరు కంప్లైంట్ చేయలేదని అడిగాడు జడ్జి. అలాగా సార్, షీ హ్యాడ్ ఏ ప్రొవిజన్ ఏదో చెప్పుకుంటా వచ్చాడు. ఊరుకోయా నువ్వు ఎక్కువ మాట్లాడుకు, ఈవిడ సంగతి అందరికీ తెలుసు, ఇక్కడ పబ్లిక్ డొమైన్లో ఈవిడ అందరిని చూసాం, లెస్ స్పోకెన్ ఇస్ గుడ్, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈవిడ గురించి. అంత ఇదే కోర్టు ఆ అబ్బాయికి బెయిల్ గ్రాంట్ చేసింది కదా, ఆ మస్తాన్ సాయి అనేవాడి మీద ఇట్లాగే రిపీట్ ఇవన్నీ పెట్టింది కదా. అంతేకాకుండా ఇప్పుడు పెళ్ళాం అంటున్నావు, కనీసం జడ్జి ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చింది. 164 స్టేట్మెంట్ దాంట్లో, ఇది ఇప్పుడు కాదు, మస్తాన్ సాయి కేసులో అప్పుడు ఎఫ్ఐఆర్ అది ఇది అన్నప్పుడు మన తర్వాత నేనే తీసుకొచ్చి ఆ 164 స్టేట్మెంట్ కూడా చూపించాను. దాంట్లో ఏముంటుందంటే నీకు జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తారు. ఇప్పుడు చూసి చూడకుండా సంతకం పెట్టాను, ఎవరైనా పెట్టించారని లేదు. జడ్జి చాలా క్లియర్ కట్గా అడిగాడమ్మా నీకు పెళ్ళైందా, కాలేదు అని చెప్పింది. ఎక్కడ, గుంటూరులో జడ్జి ముందు. అది ఆన్ రికార్డ్ ఉంది, అది కూడా ఇక్కడ జీపీకి సబ్మిట్ చేశారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా, ఆయన సబ్మిట్ చేశారు ఇవన్నీ కూడా. సో వీడు పెళ్లి కాలేదు, ఇలా వీళ్ళ కోసం రకరకాల ఇవన్నీ చేస్తుందని అర్థమైపోయింది అక్కడ చాలా క్లియర్ కట్. కుదరదండి ఆయన ఈ మాట కూడా అన్నాడు, ఒకవేళ ఆవిడ రాజధాని భార్యను కూడా రాజధానితో పోవాలి కానీ ఆ ఇంట్లో ఉంటానంటుంది ఏంటి అని కూడా అడిగారు జడ్జి. ఓకే. She got a position which of the wife and husband relation. It is not that well that she trespass are to be started. There is a protection as a wife. She claims as a wife and resides. లాయర్ మాట్లాడుతున్నారు. So, ask her to go with the husband. It's not ask her to go with the husband. The thing that I'm in position of the break go. I will tell you, there is this court had granted bail to that man. I am aware of the entire thing. Nothing, no police protection. My lad, that all one part. So my. We'll see you at 2:15, Mr. Mukhi. Again, whatever cases you are involved. The woman is having 20 dogs and 4 cats. She is an animal lover. So entire this is a big parivar. No. Where she will go, my lad, with this big parivar? Fortunately, neighbors have not complained. I am telling you because one person, same film industry related only. When sometime about 3-4 years back when I heard a matter. జడ్జి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, సాక్షాత్ జడ్జి గారు చెప్పారు, ఆస్కర్ టు గో విత్ హర్ హస్బెండ్. Used as a dog. She is animal lover, my lord. She is having a habit and all that. She is very good. And no neighbors. So now they are trying to dispossess the woman, my lord, from the house by forcefully. As that mother or the woman was paid a substantial amount. Lordship would like to file masala on behalf of the honorable. వాళ్ళ అమ్మ చాలా డబ్బులు ఇచ్చిందట, అవన్నీ డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం ఫైల్ చేయను కానీ ఇల్లు ఎలా క్లెయిమ్ చేస్తారు. Involving in civil dispute. No, it is not a civil dispute. 100% సివిల్ డిస్ప్యూట్ అని జడ్జి గారే చెప్పారు అక్కడ. But as because she lodged a complaint, it is a duty to be investigate the matter. Least talked is better, Mr. Mukhi. She has already told us whatever has undergone. Whatever in public domain she has put in detail before this court. We have gone through that. Least said is best. That's why I said about these people. ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పబ్లిక్ డొమైన్ లో ఉన్నదంతా మాకు తెలుసు. Essential law, my lord. All that is law is protecting them, or we are
The fact that you are not even the co-owner of the house. Yes, mother. I stated so in my affidavit. Mother was paid in a substantial amount and the intent of File a suit. File a So, suit. that In the sale deed, I am only asking you, in the sale deed, does your name get reflected? That's all. My lord, sale deeds, if somebody created a false sale deed, cannot be said that it is a sale deed. Question the Sale deed is in a cancellation of paper sale until deed. unless it is approved by the Question of- court of law. Once I stated, That's all. Fine. my lord, my simple representation before the lordship. Police protection cannot be given. My lord, I asked you to look into that, my lord, police. My simple representation before the lordship. Police protection cannot be given. My lord, అది చాలా క్లియర్ కట్గా జడ్జి తేల్చి అవతల పడేశారు. ఓకే అన్ని చొరకలు అంటించారు అక్కడ. సో నీకు ఓనర్గా ఎటువంటి హక్కు లేదు. అండ్ అక్కడ ఇది కూడా వైఫ్ గా కూడా ఎలాంటి ప్రూఫ్ లేదు. యా అండ్ మరి నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్న లావణ్య కోర్టుకి ఏం సబ్మిట్ చేయలేదండి? అది కోర్టుకి సబ్మిట్ చేశారు యువతల వాళ్ళు. ఇదిగో ఇది చూడండి. ఓకే. ఇంకో కోర్టులో ఇదే లావణ్య వెళ్ళి జడ్జి గారి ముందు ప్రమాణం చేసి ఇచ్చిన 164 స్టేట్మెంట్లో, ఏమమ్మా నీ పేరేంటి? ఇవి లావణ్య మన్నేపల్లి, నీ వయసు ఎంత? 32, ఏం చేస్తుంటారు? మ్యూజిక్ టీచర్. మీకు పెళ్ళయిందా? లేదు. 1 సంవత్సరం క్రితం వచ్చిన 2023లో ఇచ్చింది. ఓకే. ఈవిడ ఎప్పుడో 2016లో అయింది, 12లో అయింది, నా 12 ఏళ్ళ జీవితం అంటే ఇవన్నీ మాట్లాడుతుంది కదా. మాటలు లేకపోతే ఇవన్నీ కాదు, కోర్టుకి ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ కావాలి. ఇది పక్కా ఎవిడెన్స్ ఇది. సో ఇది ఎక్కడ పోయినా రేపు సివిల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడకి పెళ్లి కాలేదని చెప్పడానికి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, అది కూడా జడ్జి ముందు ప్రమాణం చేసిన చెప్పిన స్టేట్మెంట్, దిస్ ఈజ్ వ్యాలిడ్. సో ఇది ఒకటి కొన్నాళ్ళ క్రితం ఆవిడే ఇప్పుడు దాకా ఇలా అయితే వద్దామని అయిందండి. మీరు అందుబాటులో లేరు, దానికి కనీసం ఎమ్మెల్సీ టీమ్స్ అని కూడా 164 ఉంటదండి సార్. 164 అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఎస్టేట్ ముందు కదా, మరి అది నేను ఇచ్చాను. అందుబాటులో లేని అమ్మాయిని నేను హైదరాబాద్ నుంచి గుంటూరు ఎస్టేట్ ముందు ఇచ్చారా? స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? ఏమి ఇవ్వాలో అదే ఇచ్చాను, కోర్టులోనే ఉంది అది. సో ఆవిడ ఇచ్చిన 164 ఆవిడే ఒప్పుకుంది ఒక టీవీ షోలో. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అది రేపు ఇది ఆవిడ ఒప్పుకున్న సాక్ష్యం ఎక్కడ ఉంది, ఆన్ పేపర్ జడ్జి ముందు చెప్పింది ఉంది. ఎక్కడ పోయినా ఆవిడ పెళ్లి కాలేదు అనే విషయం ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే ఫాల్స్ సేల్స్ డీడ్ ఇటాను అనడానికి ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ క్లియర్ డాక్యుమెంట్. సో ఇది క్లియర్ కట్గా మొత్తం ప్రాపర్టీ ఏదో సేల్ డీడ్ కాదు, ఈసీ అయిపోతుంది ఫైనల్గా. ఆర్టీ ఆఫీస్లో ఈసీ అయిపోయిన తర్వాత వచ్చిన ఇదనమాట మొత్తం. దీంట్లో ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఫస్ట్ ఎవరు కొన్నారు, అక్కడి నుంచి ఎవరు కొన్నారు, మొత్తం లింక్ డాక్యుమెంట్లతో సహా మొత్తం ఉంటుంది. ఎవరైనా సరే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇదేమి ఫాల్స్లు దాంట్లో ఏమి ఉండవు అనమాట. సో ఓవరాల్గా తేలికతం. దిస్ ఇస్ క్లైమాక్స్. ఇక్కడ ఒక చిన్న విషయం, లావణ్య ఇష్యూ త్వరగా క్లోజ్ చేసుకోవాలని రాజతరుణ్ గారు కూడా ఆ విల్లాన్ని తక్కువకి సేల్ చేసుకున్నారా? అయ్యుండొచ్చు, కొంచెం తక్కువగా ఉండొచ్చు. అవునా? అయ్యుండొచ్చు. ఓకే. ఆన్ పేపర్ మనం చూస్తే ఇవన్నీ కూడా ఏంటి మరి ఇంత తక్కువగా మేర అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో ఎంత కమ్మారని, నేను అది పర్సనల్ డీటెయిల్స్ నేను అడగను కానీ, బట్ యా కొంచెం తక్కువకే అమ్మారు. బట్ వాట్ ఎవర్ దీని నుంచి బయటపడిపోయాడు అది. ఓకే. అండ్ ఆవిడకి చాలా క్లియర్ కట్గా సంవత్సరం తిరగకుండానే కోర్టు అన్ని రకాల ముట్టికాయలతోటి తీర్పిచ్చింది. అయితే అమ్మిన తర్వాత విల్లా సేల్ అయిపోయింది అని తెలిసి ఈ కోర్టు ఇప్పుడు మీరు చెప్పిన తీర్పిచ్చిందో ఆ జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత కూడా ఒక 10 members తో ఆ విల్లాలోకి వెళ్ళాలని ప్రయత్నించింది, దానివల్ల తన పైన ఇంకొక కేసు పడింది అని వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం? 10 కాదండి, 15 మంది. 15 మందిలో 5 మంది ఆడవాళ్ళు, 5 మంది ఆడ బౌన్సర్లు, 10 మంది మగ బౌన్సర్లు. వీళ్ళందరినీ వేసుకొని వెళ్ళి ఆ రోజు చాలా హడావిడి చేశారట అక్కడ. సో ఆ కొత్త ఓనర్ దగ్గర. ఓకే. ఎవరికి కావాలి వీడిల్లు వీడి సినిమా, వీడి సినిమా, ఎవడికి కావాలి వీడిల్లు వీడి సినిమా, ఎవడికి కావాలి వీడిల్లు. మరి ఆ ఇంటి కోసమే కదా ఇలా పట్టుకొని అలాడుతూ ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అని చెప్పి ఇప్పటిదాకా ఆఖరికి వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఆఖరికి హైకోర్టు జడ్జి చెప్పినా కూడా ఫైనల్లీ ఆవిడ తట్టుకోలేకపోయింది. ఓకే. ఇంకేం చేసింది, ఈ 15 మందిని వేసుకుని వెళ్ళింది ఆ ఇంటి మీద దాడి. రుబాబ్ అనమాట లిటరల్. ఇది ఉంది సీసీటీవీ ఫుటేజ్ మీకు పంపిస్తాను. ఓకే. మొత్తం 2 ఆవిడ కుక్క పిల్లని తీసుకొని గేట్ దాటుతుంది. ఆ గేట్ దగ్గర గేట్ కీపర్ ఆపాడు ఆవిడని. ఆవిడ ఇల్లు అయితే ఆవిడని గేట్ కీపర్ ఎందుకు ఆపుతాడు?
ఆవిడ పొజిషన్లో ఉంటే ఆవిడ గేట్ కీపర్ ఎందుకు ఆపుతారు? బయట వాళ్ళు అయితేనే కదా ఆపేది. వాడుతూ గొడవ. ఇంకా వెనకాల 2 కార్లు వేసుకొని దాంట్లో జనాలు, వాళ్ళు వెనకాల బైకులు, వాళ్ళు పెద్ద చిన్న ర్యాలీలాగా వచ్చి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ జనాల్ని అక్కడ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళు లేరట, యాక్చువల్గా ఓనర్స్ బయటకు వెళ్ళి ఉన్నారు, ఎవరో ఇద్దరు పని వాళ్ళు ఉంటే వాళ్ళు తీయకపోతే ఆ ఇంటికి ఫస్ట్ ఫ్లోర్కి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి ఆ పైనుంచి ఆ అద్దాలు పగలగొట్టడానికి ట్రై చేసి మొత్తానికి ఏదో రకంగా లోపలికి వెళ్ళి వాళ్ళని తన్ని, వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళని బయటపడేసి పని వాళ్ళని ఇంత చేస్తే అప్పటికి ఆ ఓనర్లకి వాళ్ళు ఫోన్ చేసుకుంటే ఆ ఓనర్లు పరిగెత్తుకొని ఒక గంట తర్వాత వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఇది రాబరీ కేసు అవుతుంది యాక్చువల్గా, ట్రెస్ పాసింగ్ అండ్ రాబరీ, లిటరల్లీ రాబరీ. సో దీనికి ఎందుకు ఇలా అంటే కోర్టు తీర్పు ఇచ్చినా ఎంత చేసినా కూడా నేను ఉంటాను అంటే అక్కడ 2 రకాల డౌట్లు ఉన్నాయి. ఒకటేంటంటే ఏదో రకంగా పొజిషన్ తీసుకొని నాకు ఎంతో కొంత ఇచ్చి నన్ను పంపించండి, సెటిల్మెంట్ కోసం ఎంతో కొంత వస్తారని అనేది ఒక కోణం. ఇంకొకటి డౌట్లు ఏమొస్తున్నాయంటే, అంటే అలా ఫస్ట్ ఫ్లోర్కి నిచ్చెన వేసుకొని ఎక్కి మరీ దూకి ఇలా చేస్తుందంటే ఆ ఇంట్లో ఈవిడ ఏమైనా దాచిపెట్టుకుందా? వెళ్తూ ఆ దాపెట్టుకునే ఎవరికి తెలియకుండా ఎక్కడో దాపెట్టాను, అవి కనుక బయటకు వస్తే ఏమైనా రిస్క్ అవుతుందా? మనం ఈవిడ డ్రగ్స్ నేపథ్యం మనం అందరం చూసాం. సో 5 గ్రాముల మెత్తం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఈవిడే మరి అక్కడ మళ్ళీ ఇంకేమన్నా అటువంటి ఆల్రెడీ కాలనీలో అటువంటి కంప్లైంట్లు కూడా వచ్చినాయి. సో అక్కడ ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా డౌట్ వస్తుంది. ఒకవేళ కనుక అటువంటి ఏమన్నా దాచిపెట్టుకుంటే అవి తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చిందా, లేదు ఇంకేమన్నా దేనికోసం వచ్చింది, ఇంటి మీద రుబాబు, ఈ రౌడీయిజం ఎందుకు? సో అక్కడ వాళ్ళు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎఫ్ఐఆర్ కాపీ. మీకు ఇంకొక విషయం కూడా మీరు గమనించండి, ఇది రిట్ పిటిషన్ ఆవిడ వేసిన దాంట్లో కోర్టులో అక్కడ రాజ్ తరుణ్ ఏజ్ చూడండి 33 years, ఈవిడ ఏజ్ చూడండి 32. తమాషా ఏంటంటే రాజ్ తరుణ్ కన్నా ఈవిడ 1 year పెద్ద, ఈవిడ 34. ఈవిడ పాపం ఆవిడ 1 year చిన్నగా ఆవిడే చేసేది. కోర్టుకు కూడా తప్పుడు ఫ్యాక్ట్స్ సమర్పించడం, ఈ విషయం మీద కూడా అక్కడ అన్ని నోటీసులకి వెళ్ళినాయి వాళ్ళకి, కోర్టులకి. సరే ఇది ఇలా ఉంటే మీకు ఎఫ్ఐఆర్ కాపీ. సో ఫైనల్గా తన్ని ఇంటి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా? ఐ థింక్ పోలీసులు స్టేషన్కి పిలిపించినట్టున్నారు, తీసుకెళ్ళి మొత్తానికి పంపించేశారు. ఇంకోసారి ఇట్లాంటి పనులు చేస్తే ఇంకా ఇప్పుడు మొత్తానికి లావణ్య ఆ విల్లాలో లేదు. ఎప్పుడో లేదు, ఒక 3-4 నెలల నుంచి లేదు. బట్ ఏదో రకంగా దాంట్లోకి వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల పైరువీలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆ మధ్యకాలంలో ఇంకోటి ఎవడో వస్తే వాడిని డ్రగ్స్ పెళ్ళరో లేకపోతే ఎవరో తెలియదు, వాడిని కూడా పట్టుకొని వెళ్ళారు పోలీసులు. సో ఇలా చాలానే జరిగినాయి చిన్న చిన్న పిట్ట కథలు ఇవన్నీ కూడాను. బట్ ఫైనల్లీ ఇది క్లైమాక్స్. ఇప్పుడు మస్తాన్ సాయి పరిస్థితి ఏంటంటే అతను బయటకు వచ్చాడా? బెయిల్ వచ్చింది మస్తాన్ సాయికి, అరెస్ట్ అయిన 3 నెలల్లోపే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చేసి బయట ఉన్నాడు అంటే ఇంకా బయటపడట్లా. బట్ ఐ థింక్ ఈజ్ ఇన్ హిజ్ రెసిడెన్స్, గుంటూరు వెళ్ళిపోయినట్టున్నాడు, ఎవరితోనూ టచ్లో లేడు తను. అది సో ఈ రకంగా. సో ఇక్కడ ఈ కంప్లీట్ స్టోరీ చూసుకుంటే ఫస్ట్ ఏదైతే తను కోరుకుందో రాజ్ తరుణ్ అనే పర్సన్ నాకు కావాలి అని ఫస్ట్ ఏదైతే స్టాండ్ తీసుకుందో, ఇప్పుడు అసలు ఆ పర్సనే లేడు తన లైఫ్లోకి, రాడు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఆ పర్సన్ దూరం అవుతాడు అని తెలిసినప్పుడు కంప్లీట్గా అట్లీస్ట్ ఈ విల్లాతో అయినా సరే, అంటే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీకి సంబంధించో లేకపోతే దేనికోసమో ఆశపడో ఆ విల్లా అయినా తన దగ్గర అట్టి పెట్టుకోవాలని చూస్తే, ఇప్పుడు ఆ విల్లాకి సంబంధించి కూడా తన దగ్గర ఏమీ లేదు. సో ఇప్పుడు ఏమీ లేనప్పుడు బయటకు వచ్చేసింది, ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇలానే ఉంటుందా? అంటే రౌడీజం చేసుకుంటూ వాళ్ళ మీద దోమిలు చేసుకుంటూ ఇలా బతకడమా? ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, రాజ్ తరుణ్ కావాలనుకుంటూ వస్తే రాజ్ తరుణ్ లేడని. రాజ్ తరుణ్ ఎప్పుడో లేడు ఈ లైఫ్లో. రాజ్ తరుణ్ ఎప్పుడో 2015-16 టైంలోనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కదా ఈ చింటూ, మస్తాన్ సాయి, ఇంకా రకరకాల వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టడాలు, వాళ్ళ మన కాల్ రికార్డింగ్లు, వాళ్ళ సరస సంభాషణలు ఇవన్నీ విన్నాం కదా. ఎప్పుడో లేడు. బట్ కుక్కలు ఉండడం వల్ల వాటికి ఒక బాండింగ్ ఉంది. సో తర్వాత రీసెంట్గా రాజ్ తరుణ్ ఆ ఇల్లు కొనుక్కున్నాడు, మేబీ ఒక 4-5 ఏళ్ళు అయిందేమో, ఎన్నేళ్ళు, అదే కోకాపేట విల్లా కొన్నాడు కదా. ఆ కొనుక్కున్నప్పుడు ఆ ఇంట్లో హీ లెట్ హర్ బీ
విత్ ద అంటే డాగ్స్కి సంబంధించి అది ఒక కాల్ రికార్డింగ్ ఆవిడే బయట పెట్టింది. హర్యానాకి సంబంధించి రాజు హర్యానాతో ఏదో రిలేషన్లో ఉన్నాడు అన్నట్టుగా చూపించే కాల్ అది. దాంట్లో ఏముంటుందంటే దాంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏం పెద్ద టాక్ ఉండదు. ఒరే రాజు మరి అమ్మాయి కుక్కల్ని ఇవన్నీ కూడా చూసుకోగలదా, వాటికి అడగగలదా, చేయగలదా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఎందుకంటే నేను కుక్కల్ని బాగా చూసుకుంటాను, మిగతా వాళ్ళు ఎవరు కుక్కల్ని చూసుకోలేరు కాబట్టి అన్నట్టుగా చెప్పుకుంటుంది. సో బేసికలీ ఏంటంటే కుక్కల బాండింగ్ వల్ల ఆవిడ అక్కడ ఉంటే నేను సరే కింద పోర్షన్లో నేను ఉంటాను చూసుకుంటాను అన్నట్టుగా. బట్ అక్కడ ఉండి ఆవిడ చేసిన రచ్చ మామూలుగా లేదు, మనందరం చూసాను. అది ఈ మస్తాన్ సాయి ఇందాక మీరు కాల్ కూడా విన్నారా, అంత బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా. సో వాట్ ఎవర్ హ్యాపెన్ అంటే పాపం పండింది ఫైనల్గా. బట్ ఇనీషియల్ స్టేజ్లో హెల్ప్ చేశాను అండ్ మా ఫాదర్ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకొచ్చి రాజ్ తరుణ్కి ఇచ్చాను, ఈ ఇల్లు కొనేటప్పుడు కూడా నా అమౌంట్ ఉంది అనేది తన వాదన. ఇందులో అసలు ఎలాంటి వాస్తవం లేదా? అదే కదా ఉంటే ఇప్పుడు జడ్జి గారు తను ఒప్పుకున్నాడు కదా ఇనిషియల్ స్టేజ్లో నాకు అమ్మాయి హెల్ప్ చేసింది అని కూడా తను ఫస్ట్ బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ అదే. అదేంటి ఇనిషియల్ స్టేజ్ అంటే హెల్పింగ్ అంటే ఏంటి? హైదరాబాద్ వచ్చినప్పుడు తనకి షెల్టర్ కోసం తనున్న హౌస్లో అక్కడెక్కడ ఇంకొక పక్కన పోర్షన్ ఉంటే ఆ పోర్షన్ ఇప్పించి రాస్తారండి. ఓకే, అది ఆవిడ చేసిన హెల్ప్. అంతకు మించి ఇంకేదో లక్షల కోట్లు ఇచ్చేసిందో ఇంకోటి కాదు. ఒకవేళ అలా ఇచ్చినా కూడా జడ్జి గారు ఏమంటారంటే ఒకవేళ సార్ వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఎంత తీసుకొచ్చింది సార్, ఎంత తీసుకొచ్చింది సార్ అంటే అలాంటివి ఏమైనా ఉంటే ఆ డబ్బుల కోసం ఫైల్ చేసుకో కేసు. ఇప్పుడు ఆ చీటీలు ఏవో ఉన్నాయి, లేకపోతే దానికి నిజంగా వ్యాలిడిటీ ఉందా, లేకపోతే నువ్వు ఫోర్జరీ మధ్యలో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ కూడా వచ్చింది ఆ మధ్యకాలం, మీరు చూసారో లేదో. రాజ్ తరుణ్ సంతకం పెట్టేసి రాజ్ తరుణ్ ఇల్లు ఆవిడకి రాసి చేసినట్టు. ఖమ్మంలో ఇలాంటివి బాగా జరుగుతాయట. ఆ ఖమ్మంలో కొంతమంది ఇదే పుట్టిస్తారు, మరి అక్కడి నుంచి పుట్టించుకొచ్చారు, ఏం చేశారు. బేసికలీ ఏంటంటే ఆయన చెప్పింది ఒకటే మాట, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చి ఉంటే ఫైల్ సూట్. అవును ఇదిగోండి బాండ్ పేపరు, ఇదిగో ఇంత డబ్బులు తీసుకున్నారు కాబట్టి మాకు ఇంత ఇవ్వాలి, ఇది ఫైల్ చేసుకో. అందుకని ఆ ఇల్లు నాది లేకపోతే ఇది ఇట్లాంటివి వాడడానికి లేదు అని చెప్పారు అనమాట. ఆవిడ చూపించేవన్నీ కూడాను రాజ్ తరుణ్ ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చి డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు ఆ క్యాష్ని బ్యాంక్లో వేయమన్నప్పుడు ఆ బ్యాంక్లో వేస్తున్నప్పుడు మనం వేస్తాం కదా ఎవరన్నా సరే, ఇచ్చినప్పుడు ఆ పక్కన రిసిప్ట్ ఉంటుంది సరే, అది ఈవిడ సంతకం పెట్టిందో మనం మొత్తానికి ఇదిగోండి అదిట. ఇప్పుడు నిజంగానే నువ్వు ఇంత డబ్బులు ఇచ్చి ఉండుంటే దానికి సంబంధించిన ఒక పేపరు అది తీసుకున్నట్టు ఆయన సంతకం ఏం లేదు కదా. అయితే మధ్యలో కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయండి, అవి తను బయట పెట్టినవి. లావణ్య రాజ్ తరుణ్ కలిసి పూజ చేయటం కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ అందరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉండటం కానీ. లావణ్య రాజ్ తరుణ్ పూజ చేసిన వీడియో, అలాగే అదే టైంలో మీరు గమనిస్తే ఆ ఇంట్లో అమ్మాయి పేరేంటి అవికా గౌర్, ఓకే అదే రోజు ట్వీట్ చూడండి రాజ్ తరుణ్ది, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ చూడండి, అవికా గౌరు ఆయన పక్కన కూర్చొని పూజ చేసుకుంటారు. ఎవరన్నా వచ్చినప్పుడు పక్కన కూర్చోబెట్టి పూజ చేయడం పెద్ద విషయం ఏం కాదు అది. సో పక్కన పూజ చేశాడు లేకపోతే పక్కింట్లో పూజ చేశాడు కాబట్టి పెళ్ళం అయిపోతారా? అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ ఉంటారు వీళ్ళు ఆ ఇంట్లో? ఒక 10 years ఉన్నారా? ఆ ఇల్లు కొనే 10 years కదా. ఒక నిమిషం, ఆ ఇల్లు ఎప్పుడు కొన్నారో ఒకసారి చూద్దాం. ఆ ఇల్లు కన్నా ముందు కూడా వీళ్ళు కలిసే ఉన్నారని చెప్పారు కదా. అది యాక్చువల్గా ఆ ఇల్లు కొన్నప్పుడు గృహప్రవేశ ఫంక్షన్ అది. అవును అవును ఆ వీడియోస్ బయట పెట్టిందనే. అది దిస్ ఈజ్ అరౌండ్ 2016 అనుకుంటా. 9 years ఆల్మోస్ట్. 2016 డిసెంబర్. ఓకే, సో 2016 డిసెంబర్లో కొంటే మీకు పొసెషన్ రావడానికి మేబీ ఒక 6 నెలలు బట్టి ఉంటుంది, ఓకే, లేకపోతే ఒక 3 నెలలు బట్టి ఉంటుంది. ఎస్, కొన్న వెంటనే రాదు ఎవరికి పొజిషన్. సో ఆ ఇంటికి రావడానికి మేబీ అంతే ఒక 2-3 నెలల తర్వాత, అంటే 2017లో వేసుకోండి. సో ఫైనల్గా ఏంటండి ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించి ఇప్పటికి కూడా తను ఎక్కడ బయటికి రావటం మాట్లాడటం జరగలేదు. ఇప్పుడు లావణ్యకి సంబంధించి ఇంకా కేసు క్లోజ్ అయినట్లేనా? కేసు క్లోజ్ అయిపోయింది చాలా క్లియర్ కట్గా. ఈ కేసు క్లోజ్ అయింది. ఇప్పుడు లావణ్యకి సంబంధించి ఇంకో 9 కేసులో 10 కేసులు ఉన్నాయి. ఓకే, అంటే లావణ్య పెట్టిన కేసు తనకే రివర్స్ అయింది ఖచ్చితంగా. రైట్, ఓకే. సో ఇప్పుడు దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈవిడ పెళ్ళాం కాదు అనే విషయం ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే వేరే జడ్జి దగ్గర ఇట్లా ప్రమాణం చేసి నాకు పెళ్లి కాలేదని చెప్పి
ఇవాళ నేను వాడి పెళ్ళాం వీడి పెళ్ళాం అని ఎలా చెప్పుకుంటామా? సో ఇది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ప్రాపర్టీ నీకు ఏ రకంగానూ హక్కు లేదనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇక మనకి తేలాల్సింది ఏంటంటే ఈవిడ మీద ఇదే నార్సింగ్ పిఎస్లో పెట్టిన డ్రగ్స్ కేసులు. సో ఇప్పుడు ఇవాళ నార్సింగ్ పిఎస్లో ఈవిడ మీద కేసు నమోదైంది. రకరకాల సెక్షన్స్లో 324, 115 రుబాబ్ చేసింది, రాబరీ, ట్రెస్పాస్, ఇంకా రకరకాల ఇవన్నీ కూడాను నమోదైనాయి ఈవిడ మీద కేసులు. ఓకే. బట్ కేసులు నమోదవుతున్నాయి. 10 కేసులు నమోదైనా ఇప్పుడు దాకా ఆవిడ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు పోలీసులు చోద్యం చూస్తున్నారు? దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఊరికే కేసులు పెట్టేసే అయిపోయింది అని చెప్పడం కాదు కదా. ఇంత రక్కస్ క్రియేట్ చేస్తే ఒక సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చిందో, చించలగూడ జైలు నుంచి బయటకు వచ్చిందో 40 రోజుల తర్వాత కేసు మీద మీదకి వచ్చి రాజతరుణ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయపెట్టడం, వాళ్ళ అక్కడ ఇదే రుబాబు చేసింది. అక్కడికి వెళ్ళి తర్వాత నన్ను కొట్టించింది రౌడీలతోటి. నేను ఎక్కడ ఇట్లా ఇంటర్వ్యూ చేసుకుంటే అక్కడికి వచ్చి సో ఇటువంటివన్నీ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తుంటారు. వెళ్ళారు, నన్ను చేసిన దానికి కేసు అయింది ఆవిడ మీద, ఏమవుతుంది? అలా పెట్టుకొని ఉంటారు. జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు ఉంది నాది, ఓకే, ఏముండదు, అలా పెట్టుకొని అట్లా చూస్తూ ఉంటారు. ఆవిడ రాజతరుణ్ మీద పెట్టిన కేసు ఈ వాళ్ళకి సంవత్సరం, కనీసం ఛార్జ్ షీట్కి దిక్కులేదు. వాళ్ళకే అర్థమైపోయింది కదా, ఇదే పోలీసులు కదా ఇవాళ కేసు పెట్టారు ఆవిడ మీద. ఆవిడకి ఏ రకమైన హక్కు లేదనే విషయం కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పోలీసులు ఏ ధైర్యంతో ఈ కేసుని పర్సూ చేస్తారండి? అప్పట్లో ఈవిడికి అక్కడ ఉన్న ఒక ఆఫీసర్తో ఉన్న సాన్నిహిత్యం మనం అందరం చూసాం, అవన్నీ కూడా న్యూస్లో మీరు చూసే ఉంటారు. అతను కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. సో దానివల్ల ఏదో పెట్టగలిగింది 2-3 కేసులు. మస్తాన్ సాయి లాస్ట్ టైం జైలుకి వెళ్ళేదాకా కూడా అక్కడే ఉండే. మస్తాన్ సాయి జైలుకి వెళ్ళినప్పుడే కదా ఈ విషయం అంతా బయటకు వచ్చింది. ఓకే. సో ఆవిడ మీద ఫస్ట్ ఉన్నది వరలక్ష్మి కేసు, దాంతో స్టార్ట్ అయింది. వరలక్ష్మి టిఫిన్స్ కేసు జస్ట్ మనకి ఓన్లీ ఇది మాత్రమే తెలుసు. వరలక్ష్మి టిఫిన్స్ కేసులో ఈవిడ A11 ముద్దాయి. బట్ ఈవిడ వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర నుంచి ఎలా తెప్పించుకునేది? పార్సిల్స్, ఇడ్లీ ప్యాకెట్స్లో వరలక్ష్మి టిఫిన్స్ నుంచి ఆ ఇడ్లీ ప్యాకెట్ల కింద ఈ డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టి చక్కగా చుట్టి తీసుకొచ్చేవాడు. సాక్ష్యం ఉంది మీ దగ్గర. ఏంటండి? మీకు ఇస్తా. ఓకే. అది అంటే ప్యాకింగ్ చేసే అప్పుడు ఉందా? వింటారా? ఓహో, నీ ఆడియో ఓపిక చూస్తున్నావు. ఓకే, అది పంపండి. అదొకటి. ఓకే, అది మొన్న అదొక్కటే అదృష్టం బాగుండి అదొక్కటి ఛార్జ్ షీట్ అయింది. అదే లక్ష్మి కేసు. తర్వాత ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఎక్కడ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. మనం అందరం చూసాం ఆ వీడియో కూడా. ఆవిడ బ్యాగ్ ఓపెన్ చేయను, మా అమ్మ రావాలి, మా నాన్న రావాలి అది అని చెప్పి. సో అక్కడ తర్వాత పోలీసులు పట్టుకున్నారు. మొత్తం అన్ని ఛానల్స్లోనూ వచ్చింది అది. అన్ని ఛానల్స్లో ఆవిడ పట్టుకున్న ప్యాకెట్లతో సహా చూపించారు. మరి ఏమైంది ఆ కేసు? ఇప్పటిదాకా కనీసం ఛార్జ్ షీట్ కూడా కాదు. ఇలా తర్వాత రాజతరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ మీద దౌర్జన్యం, నా మీద దౌర్జన్యం, ఈ దౌర్జన్యం. తర్వాత కొంతమంది అమ్మాయిలు, స్వాతి అనే అమ్మాయిని నానా రకాలుగా ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఫోటోలన్నీ తీసుకొచ్చి బయట పెట్టి ఆ అమ్మాయిని నానా రకాల టచ్ చేస్తే ఆ అమ్మాయి పెట్టిన కేసు. తర్వాత ఇంకొక అమ్మాయి ఇట్లాగే గుంటూరులో ఆ అమ్మాయిని కూడా ఇట్లా చేస్తే ఆ అమ్మాయి పెట్టిన కేసు. ఇన్ని కేసులు ఉన్నాయి కళ్ళ ముందు, యాక్షన్ లేదు. 10 కేసులు, 10 FIRలు ఆ అమ్మాయి మీద ఉన్నాయి ఇప్పటిదాకా. ఇవాళ దీంతో కలిపి అస్సలు ఏ రకమైన యాక్షన్ లేదు. అలా చోద్యం చూస్తుంటారు పోలీసులు. ఓకే. ఈ నార్సింగ్ పిఎస్లోనే 3-4 కేసులు ఉన్నాయి ఆవిడ మీద. అంటే మీరే అన్నారు కదా, ఇప్పుడు తనకి ఎవరైతే ఒక ఆఫీసర్ ఉండి హెల్ప్ చేస్తూ వచ్చారో అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎవరూ లేరు. సో ఈ అమ్మాయి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఎవరు లేరు అంటే ఓకే, లేరని మనం అట్లా జడ్జ్ చేసుకుంటాం. కన్ఫర్మ్ చేయలేరా? మనకేం తెలుసా? తెలీదు. ఇంకా ఎవరున్నారో, అక్కడే ఉన్నారా లేకపోతే బయట ఎక్కడి నుంచి అయినా సపోర్ట్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారో తెలియదు. లేకపోతే ఇంత ఇదిగా ఇంత రక్కస్ చేసుకుంటూ ఇంత రౌడీజం చేసుకుంటూ ఒక ఇంటి మీదకి వెళ్ళి 15 మందిని తీసుకెళ్ళి దౌర్జన్యం చేసిన మనిషి ఇవాళ దాకా పోలీసులు అరెస్ట్ చేయకుండా కేసు మాత్రం పెట్టి అలా చోద్యం చూస్తున్నారండి. ఈ ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత శేఖర్ గారు, నాకు ఒకటి అడగాలని ఉంది మిమ్మల్ని. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం యాక్చువల్లీ ఉమెన్ అంటేనే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. యాజ్ ఏ లేడీ కొంచెం అంటే కంపేర్ టు
మేల్స్ ఫీమేల్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. బట్ ఇక్కడ ఇంత జరుగుతూ వస్తున్నప్పటికీ దేనికోసం ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది? ఇప్పుడు మన చేతిలో కొంతమంది మనం చెప్పిన రాసే విలేకరులు, మనం చెప్పిన మాటకి బాగా పోదే మీడియా రిపోర్టర్లు, అలాగే పోలీసులు, అంటే ఇంకేముంది? అంటే ఫైనాన్షియల్గా తిని స్ట్రాంగ్గా అండి ఇన్ని కేసులు పెట్టి ఇన్ని తిరిగి ఇంత చేయటానికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వెనక? అంటే నేను విన్నది ఏం లక్షల ఫీజులు లాయర్లకు ఇస్తుందనేది విన్నాను నేను. ఓకే. మరి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే వీ డోంట్ నో. ఇప్పుడు డ్రగ్ పెడ్లర్కి చాలా ఈజీగా వస్తుంది మనీ. డ్రగ్స్ అమ్ముతున్నారంటే ఇప్పుడు ఆవిడ దాంట్లో రాసింది ఏంటి, 1000 రూపాయలకి తీసుకొచ్చి 6000కి అమ్ముతామంటే ఇలా ఎన్ని ప్యాకెట్లు ఎన్ని వేల మందికి అమ్ముంటే నీకు ఎంత డబ్బులు వచ్చుంటాయి? ఇవాళ లాయర్లకి ఇవాళ హైకోర్టులో రిట్ చేసినప్పుడు ఆయనతో వాదించిన లాయర్ ఎవరైతే ఉన్నారు చాలా పెద్ద లాయర్, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను డబ్బులు? ఆవిడేం ఉద్యోగం చేయట్లేదు, అండ్ షీఈ్ ఎ హెల్ప్లెస్ లేడీ అని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా. సో ఇది అనుకుంటా. ఒక నిమిషం. హలో కార్తీక్ నెంబర్ అయితే ఇన్ఫర్మేషన్ 907 వచ్చింది. 907 కాదు, వాడిది కాదు. ఒక నిమిషం ముందు దాన్ని లైన్ లో చెప్తాను, మాట్లాడాలి సబ్జెక్ట్ దాన్ని. కార్తీక్ ముందు పిచ్చుకా ఇంటికి వచ్చేసరికి మెడిటేషన్ మాత్రం ఏమన్నా అరే ప్లీజ్ రా, దండం పెడతాను. సైడ్ పెట్టేసి ఏం కాదు. మరి ఇడ్లీ కింద ఇడ్లీ కింద పెట్టకలేదు, సైడ్ పెట్టేసి ఇడ్లీ కింద పెట్టకలేదు. కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. దాంట్లో పెడితేనే వాడు తీసి మరీ చూస్తాడు. ఏం తీడు ఇచ్చే ఏం కాదు. ఏమన్నా అడగాలి. నాకు తీసుకుంటే ఇప్పుడు ఇస్తారు ఒకటి ఎక్స్ట్రా, నాకు కూడా తీసుకోరా. మీ అమ్మాయి నేనేం వెళ్ళను. ఒకటి ఇడ్లీలు తీసుకోవడానికి అమ్మాయిని అడగకూడదండి. 4 లావణ్య వెళ్ళదు. ఏంటండి ఈ కన్వర్జేషన్? ఆ ఇడ్లీ కింద గోవా వెళ్దా అంటే నన్ను ఆపి కూర్చోబెట్టారు. గోవా వెళ్దాం అంటే పోతా సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా వచ్చాను. అరే నైట్ అయితే ఎనఫ్ రా, నీకు నైట్ అయింది ఇంకా వచ్చింది ఎక్కువ అనేది ఏం కాదు వద్దులే కానీ. ఏమో నాకు తెలియదు మరి దీని పైప్ కా నీకు పైప్ కా అయితే ఏడొస్తాయి రా బాబు, ఇడ్లీ పైప్ లో వేసుకుంటారు. లైన్ అయితే వస్తాయి. అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి మళ్ళీ రేపు. ప్రకాష్ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను? ప్రకాష్ ఎవరిని పంపిస్తే పెద్ద గాని ఈ నైట్ కి అంటే అర్థం ఏంటో తెలుసా? రేపు పొద్దున్న కూల్ చేసింది నిన్ను అని అర్థం. రేపు నువ్వు నిద్ర లేచిందా పడుకుంటే అంత ఉంది. పడుకుంటాండి పక్కన ఏదో బాగుండేది, ప్యాకెట్లు ఇస్తున్నా వచ్చేయండి రా, మా ఎదురుంగి ఇలా ఖాళీ ఉంది. బెంగళూరులో ఎవరైనా తెలిసి ఉన్నారా నీకు? ఉన్నారు. షూరా? నేను చెప్పిన ప్లేస్కి వెళ్తారా? ఏ సిటీ? డీజేస్ ఉన్నారు ఒక 2-3. కాదు స్కోర్ అదేరా డీజేస్ ఉన్నారు అంటున్నా. వస్తారా స్కోరింగ్ కి? చేసేటోళ్ళే అందరు గట్టిగా చేస్తారు. అదే మనం చెప్పిన ప్లేస్కి వెళ్తే ప్యాక్ ఇస్తారు, తీసుకొని చేయొచ్చు. తీసుకొని బస్ కేయాలా? ఏ సిటీయో నువ్వు చెప్తే. కేఆర్పురం. Let me ask you. కేఆర్పురం తెలుసు అంటే కేఆర్పురం దగ్గరలో ఉండాలి, పికింగ్ ఈజీ ఉండాలి. మనకి అక్కడి నుంచి మనం ఇది తీసుకోవడం అనేది ఉండాలి.
సో వీళ్ళకి కావాలంటే అక్కడ కేఆర్పురంలో ఇడ్లీలు వేసేస్తాడేమో. వీడు చెప్పగానే ఇడ్లీలు ఇచ్చేస్తారు, అటుకే వేసుకో. నేను ఇడ్లీలు తెచ్చేసుకుంటాడు. ప్రభాకరాన్ని కూడా ఇప్పుడు వాడినాడు ఈ ప్యాకెట్ నెల ఇడ్లీ ప్యాకెట్ ని ప్రభాకరాన్ని కూడా ఇలా వాడినాడు. ప్రభాకర్ పేరు ఉన్నారు ఎక్కడన్నా? ఎవరు షాక్ అవుతాడు చూసి. వరలక్ష్మి దానిలో ఉన్నట్టున్నాడు కదండి అతను. A1. ఈ ఇడ్లీ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది. అందుకే సరే కళ్ళద్దాలు వేసి సైడ్కి వేసారా చూడు. వెళ్ళలేదు పెట్టా, ఏసీ ముందు పెట్టా నీకు. అరే రే వద్దురా ప్లీజ్ రా. చల్లగా చేస్తున్నా. ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్. లేదు కరగదు. పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి? అసలు డౌటే లేదు. కార్తీక్ దారుల మధ్యలో ఈ ప్యాకెట్లు అడిగి సిటీ తీసి తేకుండా వస్తే చాలు. కదిలించలే వాడు ఎందుకు వెళ్ళేసాడు ఇడ్లీలా రెసిపీ. కాసేపు చెప్తా చూడు, సేఫ్టీగా వచ్చింది ఇంట్లో కానీ. అంతకన్నా పెద్ద ప్యాకింగ్ ప్రపంచంలో ఎవరు చేయలేదు. వాడు కూడా ఇంత మంచి ప్యాకింగ్ చేసినాడు. అరే మొన్న ప్యాకెట్ బాగుంటుంది తెలుసా ఒకటి. అయ్యో అది కూడా మళ్ళీ చిన్నది కాదు, పెద్దది. జేబులో పెట్టుకుంటే డీలర్ దగ్గరే పోయింది. పాకెట్ లో పెట్టుకుని ఫోన్ లో అయ్యి పెట్టి తీస్తున్నా, పోయింది. 2 ఉంటాయి అందులో కనీసం. కార్తీక్ అనుకోండి లైన్ లో అనుకోవచ్చు. Please stay on the line. హలో కార్తీక్, 1 minute లో ఉంటా. కార్తీక్ అనుకుంటాడు ఇదేంటిది ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చింది కదా వరలక్ష్మి ఇంటికి. వరలక్ష్మి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వరలక్ష్మి టిఫిన్ నుంచి వస్తుంది కదా, మీ అక్కకి నా చేతితో అక్కడికి తినాలని ఉందంట అని చెప్పు. అబ్బా అన్న చాలు లేదు కదా పద అంటే. అమ్మ రెడీగా అవుతుంది బాబాయ్. మిస్ కాలేజ్ చూసి కాల్ బ్యాక్ చేసే అంత ఇది కూడా లేదు మనిషికి. ఛీ అయినా నాకు సిగ్గులేదు. నేను ఫోన్ లో పక్కన పడేసి పడుకున్నదాన్ని, నేను అసలు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. నీ ఓపిక. కట్ చేసేసాగా. అదేంది మళ్ళీ సో ఇడ్లీ ప్యాకెట్లు బేసికలీ వరలక్ష్మి టిఫిన్స్ నుంచి పాపం ఇడ్లీ ప్యాకెట్లో కింద ఇప్పుడు అర్థమవుతుందా వరలక్ష్మి కేసు ఏమిటో. ఇవాళ దాకా ఊరికే వరలక్ష్మి కేసు ఎవరికి ఏం తెలియదు ఇలా జరుగుతుంది. సో మరి అదేమిటి ఉప్పు ప్యాకెటా పళ్ళపొడి ప్యాకెటా? అంటే ఇన్ని ఎవిడెన్స్లు ఉండి ఇన్ని కేసులు ఉండి ఇప్పుడు మీరు అన్నట్లు అరెస్ట్ ఎందుకు అవ్వట్లేదు? అదే పాయింట్, అదే నా పాయింట్. ఇప్పటిదాకా ఇంత రెడ్ హ్యాండెడ్గా ఇంకా ఉన్నాయి, ఇంకా దారుణంగా ఉన్నాయి. అసలు లిటరల్లీ డీలర్ వాడిని గైడ్ చేస్తూ అంటే ఇప్పుడు ఆయన నాకు బెంగళూరులో ఇడ్లీ కావాలంటాడు. బెంగళూరులో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు అంటారు, ఎందుకు తెలియదు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పిస్తా. దాని అర్థం ఏంటి? నువ్వు నీ సంతోషం కోసం తీసుకుంటే నువ్వు కన్జ్యూమర్, నువ్వు జనాలందరికీ ఇప్పిస్తున్నావు అనుకో యువర్ పెడ్లర్. అదే కదా నీ మీద పెట్టిన సెక్షన్ 22 నార్కోటిక్స్, 10 ఏళ్ళు జైలు శిక్ష. దానికి ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, క్లియర్ కట్గా ఇవిడే ఇది చేస్తుంది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసు, పోలీసులు పట్టుకున్న కేసు, వీడియో కూడా ఆవిడ తీసుకున్న వీడియోనే మళ్ళీ. ఓకే, అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి అన్ని ఎవిడెన్స్లు అన్ని కేసులు ఉన్నా కూడా అసలు కనీసం అరెస్ట్ చేసావండి లోపల. కింద కామెంట్లు చూడండి, ఎందుకు ఇవన్నీ అరెస్ట్ చేయట్లేదు. కేసులు పెట్టి అయిపోయింది మా పని అని చేతులు దులుపుకోవడమా? ఆవిడ మీద మీరు ఆ రోజు చెంచులగూడ జైల్లో ఉండొచ్చిన తర్వాత ఆవిడ ఎంత రక్కస్ క్రియేట్ చేస్తుంది సొసైటీలో. పట్టించుకునే నాదురు ఆవిడ. ఓకే కేసులు పెడతాం వదిలేస్తాం కాదు కదా. తెలంగాణ పోలీస్ అంటే అంత ఇదేం కాదు కదా, ఎంత ఉమెన్ అయితే మాత్రం. ఆల్రైట్ అండి. అంటే మీరు ఈ ఎవిడెన్స్లన్నీ సబ్మిట్ చేసి ఏదన్నా ఒక ప్రయత్నం చేశారా? నేను గత 40 రోజుల నుంచి చాలా ఎవడెవడో ఏదేదో ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి, నాకు ఆ చూసే టైం కూడా ఉండదు. వాటిలో చూసినప్పుడు నాకు ఇది అనిపిస్తుంది. అంటే రీసెంట్గా నర్సింగ్ పిఎస్ పోలీసులే ఆవిడ మీద కేసు పెట్టినప్పుడు కనీసం అరెస్ట్ కూడా చేయలేదంటే, ఎన్ని కేసులు ఉన్నా అరెస్ట్ చేయరు అంటే ఏమని అనుకోవాలి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంతకన్నా ఏమి ఎవిడెన్స్ తీసుకురావాలి? అది ఇడ్లీ ప్యాకెట్ అండి అని చెప్పి వాదిస్తే నేనేం చెప్పండి. నీకు ఎందుకే? వాళ్ళు ఇడ్లీలు తెప్పించుకుంటారు, బెంగళూరు నుంచి ఇడ్లీలు తెప్పించుకుంటారు, గోవా నుంచి ఇడ్లీలు తెప్పించుకుంటారు. వాళ్ళ ఆచారం ప్రకారం ఆడపిల్లలు ఇడ్లీలు అడగరు ఎక్కడ కూడా. ఆడపిల్లలు ఇడ్లీలు అడగకూడదు ఎక్కడ. కావాలంటే మందు అడగచ్చు, లేకపోతే సిగరెట్లు అడగచ్చు, కానీ ఇడ్లీలు అడిగితే చాలా పరువు తక్కువ ఆడవాళ్ళకి.
కదా. ఉమ్. అలాగే చాలా క్లియర్ కట్గా విన్న పసోడికి కూడా అర్థమైపోతే ఇక్కడ ఏం జరుగుతుందో. అండ్ వరలక్ష్మి టిఫిన్స్ కేసులో ఈవిడే A11గా ఉంది. ఓకే. అండ్ అక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది క్లియర్ కట్ ఇక్కడ ఎవిడెన్స్ ఉంది. ఇది వాళ్ళ దగ్గర లేదు అంటే నేను నమ్మను. నాకు పంపించిన వాడు పోలీసులకు పంపించున్నాడా? ఉమ్. ఖచ్చితంగా పంపించే ఉంటాడు. సరే, లేకపోతే మన మీడియా ఛానల్ ప్రకారం తీసుకోవచ్చు వాళ్ళు. ఐ కెన్ సెండ్ దెమ్ ఆల్సో. అంటే మీ దగ్గర ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అన్నారు. ఉన్నాయి. అవన్నీ నేను బయట- ఎప్పుడో చెప్పాను ఈ మాట. బయటకు తీసే ప్రయత్నం చేద్దాము. చూద్దాం అసలు రెస్పాన్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి వేచి చూద్దాం. అంటే మీకు త్వరలోనే మీకు ఈ- అంటే ఇంకొకటి కూడా ఓకే. హలో, ఆ, లొకేషన్ లోను రీచ్ అయ్యారా? ఎప్పుడో 10 నిమిషాలు అవుద్ది. అవునా, చెప్పాలి కదా మరి. కాల్ కలవట్లేదు నీకు. ఆ? కాల్ కలవట్లేదు నీకు. అచ్చా, అదేంటి? ఏమో మరి, మేడం ఈజ్ బిజీ అని వస్తుంది. ఆ? హలో. ఒక్క నిమిషం కాల్ చేస్తున్నా. సో సంబడి ఇడ్లీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎక్కడో రోడ్లో. వీడికి ఫోన్ చేశాడు, నాకు ఇడ్లీ కావాలి అంటే, ఏ ఉండు నేను నీకు పంపిస్తాడు, ఇడ్లీ వస్తాడు, తీసుకొస్తాడు ఇడ్లీ. దీని ఏమంటారండి పెడలింగ్ కాకపోతే? ప్రీతి లాంటి ఒక అమ్మాయి వచ్చి స్టేషన్కి వెళ్ళి, సార్ నా జీవితం నాశనం చేసింది అని చెప్పి కేసు పెడితే కూడా యాక్షన్ లేదు, కనీసం Message ఎఫ్ఐఆర్ చేశావా? కూడా చేయలేదు. తీసుకున్నారండి ప్రీతి కేసు తీసుకున్నారా? అసలు మహిళా register- కమిషన్లో రిజిస్టర్ అయింది. ఓకే. అంటే అప్పట్లో మనకు తెలియదు ఈ నార్సింగ్ ఏం కాదు. స్విఫ్ట్ రెడ్ కలర్. అంటే నేను దిగిన కార్లో వచ్చి వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి వెళ్ళిపోతాడు. అమ్మ బాబోయ్, సినిమాలో చూసినట్టు ఉంటదేమో సినిమా. ఉమ్, నీకు క్వశ్చన్ తెలుసా? ఉమ్. నువ్వు మంచిదానివే. మంచిదన్నేరా. అప్పుడప్పుడు క్రాక్ పట్టినట్టు బిహేవ్ చేస్తావు. నువ్వు కూడా మంచోడువే, అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటావు. మరి నాకు నువ్వు అంటే ఇష్టం. మరి తప్పలేదు. నువ్వు ఎదవలతో తిరుగుతుంటే కోపం వస్తుంది. మధ్యలో ఈ ట్రాక్ ఒకటి మనకి మధ్యలో దీని ఎంట్రీ ఏమిటి అన్నట్టుగా. స్లో. ఒక్క నిమిషం. ఈ అసలు ఇవన్నీ రికార్డ్ చేసుకోకుండా వీళ్ళు మాట్లాడుకోలేరా? అదే భస్మాసురు హస్తం వాళ్ళది అయితే వాళ్ళే కాదండి, పెట్టుకుంటారు. అంత తప్పును కూడా అంత ధైర్యంగా ఎలా రికార్డ్ చేసుకుంటున్నారు అసలు? రేపు వీడిని ఇరికించడానికి ఆవిడ ఇరికించడానికి వీళ్ళు, ఇలా వీళ్ళు ఎవడో ఒకడు ఆవిడ ఈయనో రికార్డ్ చేసుకుంటారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఇవన్నీ బయటకు వచ్చి ఉంటాయి. ప్రతిదీ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరుకుతుంది. ఆవిడ చెప్తుంది కదా, ఎవరెవరో అమ్మాయిల ఫోటోలు అన్ని పట్టుకొచ్చేసి ఇవన్నీ కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్. తిరుగుతున్నారు మా వాళ్ళు. दूध रख दो ना। और निकाल के रख दो। ఎదురా ఇద్దరు ఏదో రోడ్డు మీద ఉన్నారు, నేను ఇంకో ఫ్రెండ్ కార్ లో కూర్చున్నాం. సో ఇందాక బెంగళూరులో కేఆర్పురంలో కావాలంటే అక్కడ ఇడ్లీలు ఇప్పించేస్తుంది. ఇది వైజాగ్. ఇతను వైజాగ్లో అడిగినా పట్టుకున్నా. క్యాష్ అడిగి పట్టుకున్నాను. వాడు చెప్పా నేను సీట్ అయితే ఏం చేయొద్దని. చూసారా ఇడ్లీ కొనాలంటే ఎంత కష్టం మన దేశంలో. కార్ ఆపేసాను. నువ్వు ఉందా ఇండికేటర్ ఏదో తెలుసు. వాడు బండి పైన వస్తాడు నల్లోడు. బండి పైన వస్తాడా నీకు? అంటే అది అతనికి డెలివరీ అయ్యే వరకు తన కాల్లోనే ఉంటుందా? సరే మనం వాడు ఉప్పు పడేసినా మైదా పిండి పడేసినా సరే మనం డబ్బులు ఇచ్చేసేయాలి. సరే ఏదో చెప్తారు. అంటే ఇదంతా అయ్యే వరకు తన కాల్లోనే ఉంటుందా? మరి మాల్ ఎక్స్చేంజ్ అవ్వాలి కదా. సో వైజాగ్లో ఒక పార్టీ ఇడ్లీ కావాలి వాడికి. వైజాగ్లో ఎవడో డీలర్ ఉన్నాడు, వాడు కనెక్ట్ చేస్తుంది. ఆ డీలర్ వచ్చి ఇడ్లీగా సారీ ఈసారి చపాతి, బరే సారీ మర్చిపోయారు ఇది చపాతి. ఇంతకు బెంగళూరులో ఇడ్లీ అంటారు, హైదరాబాద్లో వరలక్ష్మి దగ్గర ఇడ్లీ అంటారు, బెంగళూరులో పూరి అంటారు, వైజాగ్లో చపాతి అంటారు అనుకుంటా. మీకు అర్థమవుతుంది చపాతి అనే విషయం. హలో 2 minutes లో వచ్చేస్తాడు. 2 minutes
అటు గ్లాస్ ఇంచారు క్యాచ్ చేస్తే పడుకోవారు తప్పని వెళ్ళిపోతారు. ఆయన ఎవరో మనం ఎవరో తర్వాత మరి రైట్కి వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్ళొస్తారు, బ్యాక్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ మనకి ఎందుకు మనకి థ్యాంక్ గాడ్ కోడ్ వర్డ్స్ ఏం ఇది లేదు. అటాకా అర్థం కాల. ఆహా మా వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ మనకి అటు సైడ్కి వెళ్ళొద్దు, మనం బ్యాక్కి వెళ్ళిపోదాం బాబాయ్ అంటున్నాను. రెడీగా పెట్టుకోండి. రెడీ అంటే ఎప్పుడు పోలీసులు ఏదెట్లుంటో తెలియదు కదరా. అవును, నాకు అసలు కింద మీద పడిపోద్ది. ఎందుకంటే వాడు ఎప్పుడో సందులో చిన్న సందు చెప్తాడు. అవును, చిన్న చోటు పక్కనే మేము బేబీగా యూటర్న్ తీసుకొని రెడీగా పెడతాం, కిటికీ దగ్గరకు వస్తాడు, ఇస్తాడు, వెళ్ళిపోతాడు, డబ్బులు కూడా లెక్క పెట్టుకోడు. అదేలే చాలా మంచివాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ నమ్మకం. కష్టం అవుతుంది మనకి. తిప్పేసి పెట్టేసుకుంటే మనం వెళ్ళిపోతాం. వాళ్ళు అటు వెళ్ళిపోవాలి, మనం ఇటు వెళ్ళిపోవాలి. నువ్వు గదిలో పెడుతున్నట్టు కావాలా వేసుకుంటున్నాడు బాబోయ్. ఎల్రా దేశ్ వరస్ట్ ఫెలో, సచ్ వరస్ట్ ఫెలో యు ఆర్. కాదు రే, వచ్చేటప్పుడు నాకు మాత్రం గిఫ్ట్ తేవాలి. హైదరాబాద్ వస్తాం, నెక్స్ట్ వీక్ వస్తాం. వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురా ప్లీజ్. ఏదో ఒకటి. చపాతీయా? చపాతీ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ? వీళ్ళు ఇస్తాడా మనకి? పడిస్తాడు. రేపు తీసుకుందాం అయితే. లేకుండా ఫ్రీ అయిపోయి చికెన్ బ్యాగ్ లో వేసేస్తే అయిపోతుంది. టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి. అలాగే చికెన్ బ్యాగ్ లో సికింద్రాబాద్ లో దొరికింది టెన్షన్ రెడ్ హ్యాండెడ్ గా. ఇలా వచ్చేది ఎందుకురా, మనం ఎందుకురా సందుల దగ్గరికి బొందుల దగ్గరికి అటు పెట్టిన లొకేషన్ రాయపండి చాలు. రాయపండి. ఈడవాడు వచ్చాడు, ఈడనే నల్లోడా కాదు, నల్లోడు కాదు. ఎలా ఉన్నావు? ఎందుకని బాగున్నా? లైట్ ఆఫ్ చేసి ఇండికేటర్ ఇరా కాండు. హలో బాగున్నా? అడుగు 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 అడుగు. వెళ్ళరు వరుణ్ వచ్చాడే, నల్లోడు వచ్చాడు. ఆడి సందులోకి వెళ్ళిపోయాడే, ఆడు సందులోకి వెళ్ళిపోయాడు. అలాగా ఫాలో అవ్వాలంటాడేమో. పోండి ఫాలో అవ్వాలా? ఫాలో ఫాలో ఫాలో. ఒరే కరెక్ట్ అవును, ఫాలో ఫాలో ఫాలో. వీళ్ళ కాల్లోనే ఎంత పాప ఎన్ని కష్టాలు చూడండి వీళ్ళకి. ఒక ఇడ్లీ కొనుక్కోవడానికి, ఒక చపాతీ కొనుక్కోవడానికి ఇంత కష్టపడుతున్న అమాయకుల్ని పట్టుకొని మనం. చపాతీ కూడా ప్రశాంతంగా తినేవారు రాజశేఖర్ గారు. అదే కదా. చపాతీ వెళ్ళి తెచ్చుకుందాం పదండి. నీ కుర్రా పక్క ఫోన్ లో తను ఉంది, నీతో మాట్లాడుతాను రా మంచిగాని. ఆయన వెంబడిస్తున్నాం, ఆయన వెంబడిస్తున్నాం. ఆ నల్లోడిని వెంబడిస్తున్నాం. వెంబడిస్తున్నాం. లెఫ్ట్కి వెళ్ళరా? వాడు దొరకట్లేదు, అటు ఇటు తిరుగుతాడు. నల్లవాడే అల్లరి పిల్లవాడు అనుకుంటా. దేనికంటే మావేప్పుడే బాబు హైదరాబాద్ నుంచి అక్కడ డైరెక్షన్ వైజాగ్ లో. బెంగళూరులో కావాలా, వైజాగ్ లో కావాలా, గోవాలో కావాలా, ఎక్కడ కావాలి చెప్పండి. ఇడ్లీ చపాతీ పూరి ఏదైనా సరే ఠడాయి మేము ఇప్పిస్తాం. దొరకలేండి వాడు మెల్లగా. నీ వాయిస్ వినిపించట్లేదురా, ఫోన్ చేయాలా వాడికి? వినిపించట్లేదు. ఎటు వెళ్ళారు అసలు మీకు? సందులోకి వెళ్ళారా? जाके बैठो ना उधर, काम कर रहे थे, क्यों डिस्टर्ब करते? అర్థం కాలేదు. దొరికాడా? దొరకలేదు. రైట్ రైట్కి వెళ్ళి జనం ఉన్నారు. వచ్చాం, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు మామూలుగా పిచ్చోళ్ళు. హోటల్ అనుకుంటా కదా, ఇది హోటల్లో ఉందా? హోటల్లో ఉంది.
ఆడికి ఫోన్ చేయవచ్చు అని చెప్పి ఫ్లైట్ ఆఫ్ చేసి ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ తీసుకో అదమ్మా డ్రైవింగ్ వచ్చా ఫ్రంట్కి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి యూటర్న్. ఓ ప్రియా ప్రియా ఓ మాడియా ప్రియా మరి వెనకాల ఉండదు పమ్మది వెళ్తుంది చాలు స్ట్రైట్ కనబడుతుంది. చేరిందా లేదా? he will die and he will die. హలో ఇది ఈ వారం మన ప్రేక్షకులకి సస్పెన్స్. ఆ చపాతీ వాళ్ళకి చేరిందా లేదా? అమ్మ చపాతీయే నేను రోజు తింటున్నా, చపాతీలో ఏ కూర లేకున్నా చపాతీయే. సూపర్. అలా ఏ వస్తుంటే ఎక్కడెక్కడి నుంచి ఎవడో పంపిస్తుంటాడు. Okay. నా పనిలో నేను ఏదో నా మానాన్ని నేను మాడిపోయిన పెసరట్టు తిట్టుంటే ఇవి వచ్చినప్పుడు ఏంటో నాకు అంటే ఇంత కళ్ళ ముందు ఇంత దారుణం అని తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు, డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు ఇంత దారుణం అని తెలుసు, కానీ చర్యలు లేవు. ఇంత క్లియర్ కట్గా ఇంత రెడ్ హ్యాండెడ్గా ఇంత సాక్ష్యం చూపించిన తర్వాత కూడా అబ్బే లేదండి అంటారా? మాకేం కనబడదండి, ఆవిడ ఏమన్నా చేసుకోవచ్చు. ఇంకా రిటర్న్గా ఆవిడ రుబాబులు చేస్తుంది, రౌడీజం చేస్తుంది, కొడుతుంది, ఇళ్ళ మీదకి వెళ్తుంది, గొడవలు చేస్తుంది, మీడియా మీదకి వచ్చి జర్నలిస్ట్ మీద కూడా దాడి చేస్తుంది. ఏమైనా చేసుకొని మేము ఏమి చేయమండి. ఈ ఎవిడెన్స్ బయట పెట్టిన తర్వాత ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయో చూద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఇలానే ఏవీ లేకుండా ఉంటే ఇంకా కూడా మీరు ఈ ఎవిడెన్స్లు ఇంకా మీ దగ్గరకు వస్తూ ఉంటే ఇలానే నేను బయట పెడుతూనే ఉంటానండి. ఇప్పుడు రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను మీకు చెప్తాను చాలా అంటారు అయితే లేదమ్మా. నేను ఇప్పుడే నా దగ్గరకు ఒక ఎవిడెన్స్ వచ్చింది, నేను ఏం చేయాలి, నాకు ఎందుకు వచ్చింది ఈ పెంట అని చెప్పి పక్కన పడేసి నా ఆడిపోయిన పెసరట్టు నేను తినడమా, లేదు రెస్పాన్సిబుల్గా వచ్చి చేయడమా? నేను లిటిల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని ఇవ్వాలి లెక్క ప్రకారం. ఓకే. మీకు గుర్తుందా, శ్యామ్ అనే ఒక అతను వాళ్ళ ఇంట్లో పనిచేసే అతను, అవును, లావణ్య దగ్గర పనిచేసే అతను ఇక్కడ వచ్చి చెప్పినప్పుడు అతను లిటరలీ ఫోటోలు గిటోలు అన్నీ తీసుకొచ్చి చూపించి నేను 25 రోజులు పనిచేశాను, నాకు బలవంతంగా గంజాయి అలవాటు చేసింది, ఆవిడ ఇక్కడ దాచిపెట్టేది, జైలుకి వెళ్ళే ముందు ఇక్కడ తవ్వి దాచిపెట్టుకుంది, తర్వాత తీసుకుంది, ఇవన్నీ కూడా అతను వచ్చి చెప్పాడు మన ముందుకి. అవును. ఇక్కడికి వచ్చి చెప్పక ముందు నేనేం చేశాను సార్, చెప్తే ఇవన్నీ మిస్ అవుతాయని చెప్పి సీదా నర్సింగ్ పీస్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అతనితో చెప్పించాను. ప్రీతిని కూడా తీసుకెళ్ళి ఆ అమ్మాయి లిటరల్ నాకు ఇట్లా అలవాటు చేస్తుంది. ఎక్కడ ఏ రకమైన యాక్షన్ లేదు, ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి నార్సింగ్ అక్కడెక్కడో పిఎస్కి పోయి అది కనీసం నాకు ఇక్కడ నుంచి 2 గంటలు పడుతుంది. నా పెట్రోలు నా ఇదంతా టైం పెట్టుకొని సరే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అని వేసుకొని వెళ్ళిన తర్వాత నాకు జరిగిన ఇదేమిటి, అక్కడ ఏ రకమైన రెస్పాన్స్ లేదు. మాకు ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి, ఇది ఒకటే కాదు, ఇదే మాకు అప్పుడు తెలియదు అసలు ఆ పిఎస్లో ఏం జరుగుతుంది, ఈవిడికి సన్నిహితులు అక్కడ ఉండడం అనే కాన్సెప్టే మాకు తెలియదు. ఏం తెలియకుండా అక్కడికి వెళ్ళి అనేది అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఎవరు లేకపోతే చర్యలేవి. ఇప్పటికైనా ఆ స్టేషన్లో అటువంటి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఇంకా చాలానే ఉన్నాయి. లెట్స్ హోప్ చర్యలు ఉంటాయని, లేకపోతే నెక్స్ట్ లేదు, ఇది ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇంత క్లియర్ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఎటువంటి చర్యలు లేకపోతే మరిన్ని ఎవిడెన్స్తో శేఖర్ గారు మళ్ళీ రెడీగా ఉంటారు. రైట్? ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ.